టాలీవుడ్ హాస్య నటుడు ఫిష్ వెంకట్ 53 మరణించారు. సుదీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం తగ్గిపోవడంతో చందానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. జననం, ప్రాథమిక జీవితం. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారిగా జీవితం ప్రారంభించారు. అందులో నుంచే ఫిష్ వెంకట్ అనే పేరు ఆయన్ను పలుచోట్ల గుర్తింపుతో నిలబెట్టింది. సినీ ప్రస్థానం. 2 దశాబ్దాలుగా టాలీవుడ్లో హాస్య పాత్రలతో ప్రేక్షకులను ఒంటగా నవ్వించడంలో ముందున్నారు. ముఖ్యమైన సినిమాలు గబ్బర్ సింగ్, బన్నీ, ఢీ, అదర్స్, డీజే టిల్లు. ఆయన శైలిలోని తెలంగాణ డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన హాస్యం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆరోగ్య పరిస్థితి డెటెరియోరేషన్. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఇటీవల డయాలసిస్ చికిత్సలు తీసుకున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబం, తమ్ముళ్లు, సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అభిమానుల స్పందన. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సందేశాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఫిష్ వెంకట్ హాస్యానికి, అభిరుచికి తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం ఉంది. ఒక ప్రాముఖ్యమైన హాస్య నటుడిని కోల్పోయిన టాలీవుడ్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. చిలక పలుకు, నోటెత్తే చిరునవ్వులతో ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకట్ చిరకాలం గుర్తుండిపోతారు.